అక్కినేని అఖిల్ 2 రోజుల క్రితం పెళ్లి చేసుకున్నాడు. నాగార్జున ఇంటిలోనే ఈ యొక్క వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే ఈ యొక్క వేడుకకు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే తాజాగా ఆదివారం అన్నపూర్ణ స్టూడియోస్లో వివాహ రిసెప్షన్ కూడా జరిగింది. దీనికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య గతేడాది డిసెంబర్లో శోభితను పెళ్లి చేసుకున్నాడు. ఇది అన్నపూర్ణ స్టూడియోలోనే జరిగింది. ఇప్పుడు అఖిల్ వివాహం నాగ్ ఇంట్లో రిసెప్షన్ అక్కినేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ యొక్క వివాహ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కుటుంబంతో సహా హాజరయ్యారు. ఇక వీరితో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా సందడి చేశారు. నాగ్ చిన్న కొడుకు అఖిల్ గతంలోనే శ్రేయా భూపాల్ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. కానీ అది పెళ్లి వరకు వెళ్ళలేదు. తర్వాత కొన్నాళ్ళుగా జైనబ్తో ప్రేమలో పడినట్లు తెలుస్తూ ఉంది. అయితే తన బంధాన్ని రహస్యంగా ఉంచాడు. గతేడాది నవంబర్లో ఆమెతో ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని బయటపెట్టాడు. రీసెంట్గా పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు. ఇక ఇప్పుడు రిసెప్షన్ ఏర్పాట్లు కూడా గ్రాండ్గా జరిగాయి. అయితే ఈ యొక్క రిసెప్షన్ వేడుకకు రామ్ చరణ్ దంపతులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన విజువల్స్ కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి. ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి. అయితే రామ్ చరణ్ ఈ యొక్క వివాహ వేడుకకు తన భార్య ఉపాసనతో కలిసి విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించి అలాగే కొద్దిసేపు ముచ్చటించినట్లు కూడా నెటింట్లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉంది.